ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో గంజాయి, కిడ్నాప్, లిక్కర్ కేసులు, భూ కుంభకోణాల్లో ఆ పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి రాష్ట్ర చివరి దాకా రోజుకో నాయకుడు ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి, ఆయన కుమారులకు సంబంధించిన లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులు, గుంటూరు 1 ఎక్స్-ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడిపై నమోదైన కిడ్నాప్ కేసులను ఎమ్మెల్యే ప్రస్తావించారు. మహిళల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ నేతలు ఉపయోగించే భాష అభ్యంతరకరంగా ఉందని, సోషల్ మీడియాలో వారి పోకడలు శృతిమించిపోతున్నాయని విమర్శించారు. కుటుంబ సభ్యులనే గౌరవించలేని పార్టీ సమాజంలో మిగతా వారి పట్ల ఏ విధంగా ప్రస్తావిస్తారనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ఆవు చెవులో మేస్తే దూడ గట్టున మీదని ఆయన అటువంటి కిందలు కూడా వేరే విధంగా ఉన్నారు. వీళ్ళిట్నే ఉన్నారు. ఒకడు ఒక కేసులో అరెస్ట్ అవుతాడు, ఒకడు గంజా కేసులో అరెస్ట్ అవుతాడు, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అవుతాడు, ఒక లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడు, ఒకడు భూముల కేసులో అరెస్ట్ అవుతాడు, ఒకటి ఇంకో కేసులో అరెస్ట్. ఎవడు పుట్టినా శ్రీకాకుళం, చిత్తూరు దాకా రోజు కూడా అరెస్టే. ఇంకొకటి చూస్తే మా కారు నాగేశ్వరరావు మాజీ మంత్రి కొడుకు ఆ లిక్కర్ కేసులు, ఇంకో ట్రాన్స్పోర్ట్ కేసులు. నిన్న మన గుంటూరు 1 ఎక్స్-ఎమ్మెల్యే ఆయన కొడుకుది ఆ కిడ్నాప్ కేసు అయింది, ముస్తాఫా వాళ్ళది, ఇంకొకళ్ళు. ఈ విధంగా ఒక క్రిమినల్ నేచర్ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. అంటే ఇలా భాషలో కూడా ఏ మాత్రం ఎవరెవరైనా అనుకుంటారేమోనని మహిళల పట్ల ఉపయోగించే భాష కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల ఉపయోగించే భాష కానీ, లేకపోతే వాళ్ళ బాబాయ్ వివేకానందరిని చంపటం కానీ, లేకపోతే దాంట్లో ఉన్న సాక్షులు చంపటం కానీ, స్వయాన తోడబుట్టిన చెల్లిపై ఉపయోగించే భాష కూడా సోషల్ మీడియాలో చూస్తే అసభ్యకరం, హేయం, అభ్యంతరకరం. కుటుంబ సభ్యులనే గౌరవించలేని పార్టీ వ్యక్తిగా సమాజంలో ఉన్న మిగతా వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తాడనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఇది.